హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా చెల్లెళ్ళు అయితే మా ఇంటికి వచ్చారు. కాసేపు సాయంత్రం దాకా ఉండి వెళ్తారు. ఇక సాయంత్రం పూట నేను బట్టలన్నీ తీసి మడతలేద్దామని చెప్పి వేసుకున్నాను. ఇక చీర తీసుకొని ఇవ్వనంటే ఇవ్వనంటుందండి. పిల్లలు అసలు ఎంత క్యూట్గా అల్లరి చేస్తారో కదా. అదే పెద్దవాళ్ళు అల్లరి చేస్తే మాత్రం మనం ఊరుకోము, ఇక లాగేసుకొని కొడతాము. ఇక దీని అల్లరి చూసి ఇక ఫోన్లో బంధిద్దాం అనుకొని ఫోన్లో బంధించాను. ఎలా ఉందో క్యూట్గా నెత్తి మీద వేసుకొని బాగుంటుంది, మొత్తం ముసుగేసేసుకుంది. పిల్లల అల్లరి చాలా బాగుంటుంది కదండి. ఏంటో అండి, పిల్లలు మళ్ళీ కాసేపు ఉండి వెళ్ళిపోతారు. వీళ్ళు మళ్ళీ ఒక్కదాన్నే అయిపోతాను. ఏం చేస్తా, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాలి కదా. ఇక పిల్లలు ఉంటే సందడి సందడి సరదాగా ఉంటుంది. మా హవినాన్న ఉన్నంతసేపు నాకు బాగుండేది. ఇప్పుడు నాకు కొంచెం బోరుగా ఉంది, దిగులుగా కూడా ఉంది మా హవినాన్న లేకపోయేటప్పటికి. ఇక ఈ కాసేపటికి కూడా దిత్య వచ్చింది కాబట్టి కాసేపు బాగుంది సందడి సందడిగా. ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుంటుంది కదండి. ఒక్కళ్ళమే ఉండి బోర్ కొడతా ఉంటుంది. ఇక పిల్లలు సరదాగా ఉండి మా చెల్లెళ్ళు కాసేపు వచ్చారు కాబట్టి కొంచెం బాగుంది, సందడి సందడిగా బాగుందన్నమాట. మా చెల్లెళ్ళ కోళ్ళు మనవరాలు వచ్చారు. ఇక సాయంత్రం వల్ల మళ్ళీ టీ తాగంగానే వెళ్ళిపోతారు. మళ్ళీ ఒంటరిగా ఫీల్ అవుతాను. మా హవినాన్న అల్లరే గుర్తొస్తూ ఉంటుంది. ఎసుకో కూర్చో కూర్చో నానమ్మ రా అంటూ ఉంటాడు బంగారం. అసలు ఆ అల్లరే నాకు ఎంత పద్దాక గుర్తొస్తూ ఉంటాడు మా బంగారం. ఇక దిత్య చేసే అల్లరి చాలా బాగుంది. ఇక అస్సలు ఒక్కటి కూడా ఉంచట్లేదండి. బట్టలన్నీ లాగేసేసి కింద పడేసేస్తుంది. నేనేమో మడతలు వేసుకొని పక్కన పెట్టాను. అవన్నీ లంగాలన్నీ తీసేసి కిందకి ఇసురు కొట్టేసింది. చూసారుగా ఎట్లా గుట్టగా పడేసిందో. ఏది వేస్తున్నా ఇవ్వట్లేదు. సరేలే తర్వాత మడత వేసుకుందాంలే అని పక్కన పెట్టాను. మళ్ళీ మడతేసి అయినా లాగేసేసి కిందకి ఇసిరి పడేసిందండి. ఎంత ఇదిగా అల్లరి చేస్తుందో. ఇది అంతకుముందు చక్కగా కూర్చొని ఉండేది, ఇప్పుడు అల్లరి చేసే కాడికి వచ్చింది. దీన్ని 10 నెలలు వచ్చేసినాయి. ఇక అల్లరి కూడా బాగా పెరిగిపోయింది. తను చూడు అంటే అలా చూస్తుందండి. బాయ్.